ఈరోజు మనం చూడబోయేది ఒక మామూలు కట్టడం కాదండి. అసలు దాని కట్టడం అనలేమోమో. ఎందుకంటే దాన్ని ఇటుకలతోనో రాళ్లతోనో పేర్చి కట్టలేదు. ఒకే ఒక పెద్ద పర్వతాన్ని పైనుంచి కిందికి తొలిచి చెక్కిన ఒక అద్భుతం. అదే ఎల్లోరాలోని కైలాస దేవాలయం. ఒకసారి ఆలోచించండి. మామూలుగా మనం ఏదైనా కట్టాలంటే ఏం చేస్తాం? పునాది వేసి, గోడలు కట్టి, ఆ తర్వాత పైకప్పు వేస్తాం. అంతే కదా? కాని ఒక కట్టడాన్ని రివర్స్లో కట్టడం ఎప్పుడైనా విన్నారా? అంటే ముందు పైకప్పు, తర్వాత కిందికి అలా చిక్కుకుంటూ రావడం. వింటుంటేనేదో తిక్మకగా ఉంది కదూ, కాని ఇది నిజంగా జరిగింది. అందుకేనేమో ఈ ఆలయాన్నే మొదటిసారి చూసినవాళ్లు అనే మాట ఒక్కటే, అసలిది మనుషులు కట్టిందేనా, ఏదో మాయతో మంత్రంతో సృష్టించినట్టుంది అని అంటారు. నిజమే. దాని వెనుకున్న ఆ కళ, ఆ టెక్నిక్ చూస్తే ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. సరే, మరి ఈ అద్భుతం ఎక్కడుంది? మన భారతదేశంలోనే మహారాష్ట్రలోని ప్రపంచ ప్రఖ్యాత ఎల్లోరా గుహల్లో ఉంది. అక్కడ చాలా గుహలుంటాయి. వాటిలో 16వ నంబర్ గుహనే ఈ కైలాస దేవాలయం. ఇది మానవ చరిత్రలోనే సృష్టించబడిన అత్యంత ఆశ్చర్యకరమైన కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అసలు ప్రశ్నేంటంటే, ఎందుకో ఇంత కష్టపడి ఒక పర్వతాన్ని తొలిచి మళ్లీ దానిలోనే ఇంకో పర్వతంలాంటి ఆలయాన్నే ఎందుకు చెక్కాలి? దీని వెనుక ఒక పెద్ద దైవిక సంకల్పమే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ 2 కైలాసాలున్నాయి. ఒకటి హిమాలయాల్లో మంచుతో కప్పబడి ఉండే నిజమైన కైలాస పర్వతం, పరమశివుడి నివాసం. ఇక రెండోది దానికి ప్రతిరూపంగా ఒకే ఒక్క బండరాయిలో మనుషులు చెక్కిన ఈ కైలాస దేవాలయం. సో ఒకటి ప్రకృతి సృష్టిస్తే మరొకటి మానవ ప్రతిభ సృష్టించింది. హిందూ పురాణాల ప్రకారం చూస్తే కైలాస పర్వతం కేవలం ఒక కొండ కాదు. అది సాక్షాత్తు శివపార్వతులు కొలువైన పవిత్రమైన ప్రదేశం. అంతటి మహత్యమున్న ఆ పర్వతాన్ని భూమిమీదికి తీసుకురావాలి, దానికో ప్రతిరూపాన్ని సృష్టించాలి అనే ఒక గొప్ప ఆలోచన నుంచే ఈ కైలాస దేవాలయం పుట్టింది. సరే, ఎందుకు కట్టారో అర్థమైంది. కాని అసలు మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. దీన్ని ఎలా కట్టారు? ఎలాంటి మెషీన్లు, క్రేన్లు లేని ఆ రోజుల్లో అసాధ్యమనిపించే ఈ పనిని ఎలా పూర్తి చేశారు? ఇది ఇప్పటికీ ప్రపంచ ఇంజనీర్లకు అంతుచిక్కని ఒక పెద్ద పజిల్లాంటిది. దీని నిర్మాణం మొదలైంది క్రీస్తు శకం 8వ శతాబ్దంలో. అప్పటి రాష్ట్రకూటరాజు మొదటి కృష్ణుడు ఈ మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఇది పూర్తి కావడానికి ఎంతో తెలుసా? సుమారు 150 సంవత్సరాలు. అంటే ఒక తరం మొదలుపెట్టిన పనిని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్ళు, అలా దాదాపు 6 తరాల శిల్పులు పూర్తి చేశారన్మాట. వాళ్ల డెడికేషన్కి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. మనం ముందే అనుకున్నట్టు దీని నిర్మాణ పద్ధతే చాలా స్పెషల్. మామూలు గుళ్లలాగా కిందనుంచి రాళ్లు పేర్చుకుంటూ పైకి కట్టలేదు. దానికి పూర్తిగా రివర్స్. ఒకే ఒక పెద్ద కుండను తీసుకుని పైనుంచి చెక్కుకుంటూ తొలిచేసుకుంటూ కిందికి వచ్చారు. అంటే గుడి గోపురం ముందు తయారైంది, ఆ తర్వాతే మిగతా భాగాలన్నీ రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ పద్ధతిలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? అండు బటన్ లేదు. ఒక్కసారి ఉలిదెబ్బ పడిందంటే పడిందే. ఒక చిన్న తప్పు జరిగినా దాన్ని సరిచేయలేరు. దశాబ్దాల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అంటే ప్లానింగ్ ఎంత పక్కాగా ఉండాలి? శిల్పులకు ఒకే ఒక్క ఛాన్స్, ఆ ఒకే ఛాన్స్లోనే పర్ఫెక్ట్గా చెక్కాలి. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, ఈ అద్భుత నిర్మాణం వయసు 1200 సంవత్సరాలకు పైమాటే. ఎన్ని వందలేళ్లు గడిచినా, ఎన్నో తుఫానులు, భూకంపాలు చూసినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలా నిలబడి ఉందంటే అది నిజంగా అద్భుతమే కదా? సరే, ఇక మాటలు కట్టిపెట్టి మనం వర్చువల్గా ఈ ఏకశిలా అద్భుతం లోపలికి అడుగుపెడదాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక రాతి కట్టడం కాదు, రాతిలో ప్రాణం పోసి చెక్కిన ఒక మహాకావ్యం. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనల్ని ఒక పెద్ద ప్రాంగణం పలకరిస్తుంది. దానికి 2 వైపులా అచ్చం నిజమైన ఏనుగుల్లాగే ఉండే భారీ రాతి ఏనుగులు, పెద్ద పెద్ద స్తంభాలు కాపలా కాస్తుంటాయి. ఇక చుట్టూ ఉన్న గోడలమీద చూస్తే రామాయణం, మహాభారతం లాంటి ఎన్నో పురాణ కథలు శిల్పాల రూపంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఆ ప్రాంగణాన్ని దాటి మనం లోపలికి వెళ్తే ఎన్నో స్తంభాలతో ఉన్న మండపాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడున్న ప్రతి పిల్లర్ ఒక ఆర్ట్ పీస్. వాటిమీద దేవతలు, నాట్యం చేసే అప్సరసలు, వింత వింత జంతువుల శిల్పాలు, ఒక్కో స్తంభం ఒక్కో కథ చెప్తున్నట్టే ఉంటుంది. ఆ మండపాల్లో నడుస్తుంటే నిజంగా మనం టైం ట్రావెల్ చేసి ఆ కాలానికి వెళ్లిన ఫీలింగ్ వస్తోంది. ఇక ఆలయానికి గుండెకాయలాంటిది మధ్యలో ఉండే ప్రధాన గర్భగుడి. అక్కడ పరమేశ్వరుడు కొలువైయుంటాడు.
ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. ప్రతి శివాలయంలో ఉన్నట్టే గర్భగుడికి ఎదురుగా శివుడి వాహనమైన నందీశ్వరుడి పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఆ నంది విగ్రహాన్ని కూడా వేరే రాయి తెచ్చిపెట్టలేదు. ఆలయాన్ని చెక్కిన అదే కొండలోంచి చెక్కారు. ఈ గుడి గోపురం ఎంతో తెలుసా? దాదాపు 100 అడుగులు. సింపుల్గా చెప్పాలంటే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. అంత ఎత్తైన నిర్మాణాన్ని ఒకే ఒక రాయిలో చెక్కరంటే ఊహించుకోండి. ఇది మానవ ప్రతిభకు, పట్టుదలకు ఒక శిఖరం లాంటిది. సో కైలాస దేవాలయమంటే కేవలం దేవుడికి పూజలు చేసే చోటు మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. అది రాళ్లలో నిక్షిప్తం చేసిన మన చరిత్ర, మన వారసత్వం, దాని గొప్పతనమేంటో ఒక్కసారి చూద్దాం. నిజానికి కైలాస దేవాలయం అనేది 3 విషయాలకు నిలువుటద్దం. 1 మన పూర్వీకుల అచంచలమైన భక్తి, 2 వాళ్ల అద్భుతమైన కళానైపుణ్యం, 3 ఎవరికీ అందనంత గొప్ప ఇంజనీరింగ్ పరిజ్ఞానం. ఈ మూడింటి కలయికే 1000 సంవత్సరాలు దాటినా చెక్కుచెదరకుండా నిలబడి మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజు మన చేతుల్లో ఎంత టెక్నాలజీ ఉంది! ఏ పని చేసినా తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి 100 ఆప్షన్లున్నాయి. కానీ ఒకే ఒక అవకాశం, ఒకే ఒక షాట్, అందులోని పర్ఫెక్షన్ను సాధించాలనుకున్న ఆనాటి శిల్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ల ఏకాగ్రత, వాళ్ల అంకిత భావం మనందరికీ ఒక పెద్ద పాఠం కాదా? ఈరోజు మన ప్రయాణం నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈ విశ్లేషణను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన విషయంతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం.